మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ 2 సంవత్సరాల కాలంలో వీటి మీ చాతకాంతరానికి మీరు పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టును పెండింగ్ పెట్టి 2 సంవత్సరాల్లో పూర్తి చేసి నీళ్లు ఇస్తా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ప్రజాకంటకుడా ఎట్లా అసలు అంటే బతకడానికి ఏ విధంగా బతకొచ్చు, ప్రతి జీవి బతుకుతా ఉంది. కానీ ఆత్మవంచన చేసుకుని బతుకోవడం అంటే అంతకంటే దిగజారిన బతుకు ఇంకోటి ఉండదు. నిజాయితీగా మాట్లాడడానికి కానీ నిజం చెప్పడానికి కూడా ధైర్యం కావాలా. ఆనాడు మీకు ధైర్యం రాలే తెలంగాణ ఉద్యమంలో రావడానికి కానీ తెలంగాణ గురించి మాట్లాడడానికి కానీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కానీ ఆ రోజు ధైర్యం రాలే మీకు. ఆ రోజు కూడా పదవికాంక్ష అధికారమే. ఇయ్యాల కూడా వాస్తవాలు కనపడితే ఉంటే కూడా నిజాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం మీకు లేదు. మంచిని మంచి అనేటువంటి గుణం మీకు లేదు. మీరు ఎట్లా గొప్పవాళ్ళు అవుతారు? అది కూడా ఇవాళ కొడంగల్లో ఇంకో ప్రాంతానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు చంద్రబాబు ఆడిచ్చినట్టు ఆడుతూ ఉంటే పాలమూరు పాట ముందు పోకూడదని చెప్పని కోర్టుల కేసేస్తూ ఉంటే వ్యవహారం చేస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు చేపట్టినటువంటి దాంట్లో మీరు భాగస్వాములై ఇలా ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే మిమ్మల్ని మీరు కించపరుచుకుంటా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇటువంటి వాటిలో పాల్గొని మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా మీ విజ్ఞతకే వదిలేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకో మాట మాట్లాడి డిజైన్స్ ఇంజనీర్లు చేస్తున్నారా గుత్తదారులు చేస్తున్నారు మీకు తెలియదా? గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈపీసీ అనే విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ పాలకులు కాదా? ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. అంటే మీరే డిజైన్ చేయండి, మీరే అంచనా చేయండి, మీరే నిర్మాణం చేయండి, మీరే మెయింటైన్ చేయండి, మేము మీకు అప్పనంగా 10% అడ్వాన్స్ ఇస్తామని చెప్పింది. ఇది మీ ప్రభుత్వం కదా? పోనీ ఆ విధానం ఇప్పుడు ఉందా? ఆనాడు ఏమో ఇంజనీర్లు చేసినప్పుడు ఇంజనీర్ కాదు, ఆనాడు కాంట్రాక్టర్లు డిజైన్ చేసి కాంట్రాక్టర్లు ఎస్టిమేట్ చేసినప్పుడేమో మీరు మీ నోటికి మాట రాలే. ఇలా ఇంజనీర్లు డిజైన్ చేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ గత ప్రభుత్వాలు ఇచ్చినట్టుగా 10% అడ్వాన్స్గా పనులు మొదలు కాకుండానే అడ్వాన్స్ ఇచ్చిన పద్ధతి ఈరోజు లేదు. ఉన్ననాడు మీరు మాట్లాడలే, లేనినాడు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది కుట్ర కాదా? ఇది కుతంత్రం కాదా? ఇది రాజకీయ దివాళకోరుతనం కాదా? ఇట్లా ఏ లెక్క ప్రకారం చూసినా కట్టగట్టుకొని ఇలా తగుదునమ్మా అని ఇలా పాదయాత్రకు పోయి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మాటలు ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా మాటలు నమ్మరు, చేతులను చూస్తారు. ఎవరేం చేసింది చేతలు చూసింది కాబట్టే ఇవాళ ఎంత మొత్తుకున్నా మీకు ఓట్లు వేయలే. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఓటేసాను అంటే వాస్తవంగా ఎవరు ఏంటిది, లక్షణం ఏంటి, స్టాండర్డ్స్ ఏంది, పరిపాలన సమర్థత ఎవరిదని ఎన్నికల ముందు ఉద్యమ సందర్భంలో గుర్తించు కాబట్టి ఎన్నికలు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమర్థత పాలన చూసింది కాబట్టే జరిగిన 10 ఉప ఎన్నికలు మీ పార్టీల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతైనాయి. ఒకసారి వెనక్కి చూసి మళ్ళీ లెక్కలేసుకోండి. మరి ప్రజా కంటకులైతే ప్రజా వంచకులైతే ఎందుకు మీకు డిపాజిట్లు పోతాయి? ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తుంది? అంటే ప్రజలు తప్పు, మీరు ఒప్ప. నాగం జనార్దన్ మాట్లాడతాడు, కేసీఆర్ కారు చక్రాలు పంక్చర్ చేస్తే తెలంగాణ బాగుపడతాడ. మరి తెలంగాణలో కేసీఆర్ కారే లేకుండే కదా 69 సంవత్సరాలు, ఎందుకు బాగు చేయలేదు? పంక్చర్ అయ్యింది కేసీఆర్ కారు కాదు, మీ పార్టీలు పంక్చర్ అయినాయి. పెద్దలు చెప్పిన సామెత చెప్పినట్టుగా నీకు ఉన్నది పోయింది ఉంచుకొని పోయినట్టుగా పాలమూరు పోయింది, నాగర్కర్నూలు పోయింది, పార్లమెంటు పోయింది, అసెంబ్లీ పోయింది. అయినా మీకు ఇంకా స్పృహ రాలే, ఇంకా మైకంలో ఉన్నారు. మళ్ళీ ఏదో అధికారులు వస్తుందని
పగటికల్లా అంటున్నారు, గొప్పలు చెప్పుకుంటారు మేము చేసామని. లెక్కలు నేను స్పష్టంగా ఒకటికి ఒకసారి కాదు, ఒకటికి నేను 10 సార్లు స్పష్టంగా చెప్పడం జరిగింది.